హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. కువైట్ లో కార్ వాటర్ సర్వీసింగ్ ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి. ఇండియాలో అయితే కార్ వాటర్ సర్వీసింగ్ కి మనం సిడ్డీ తీసుకెళ్ళాలి. కువైట్ లో అలా అవసరం లేదు, మన ఫోన్ చేస్తే మన ఇంటికి వచ్చి సర్వీసింగ్ చేస్తారు. ఫస్ట్ ఆ కార్ కింద ఉన్న మేటలు రెండో తీసి దులిపేస్తాడు. కార్ లో ఉన్న ఇంపార్టెంట్ వస్తువులన్నీ తీసుకెళ్లి డిక్కీలో పెట్టేస్తాడు. ఆ వస్తువులన్నీ తీసేసిన తర్వాత చూడు నాయన కార్ లో ఎంత దుమ్ము ఉందో. ఫస్ట్ డోర్ క్లీన్ చేస్తున్నారు ఆ స్ప్రే కొట్టి. ఆ బ్రష్ తీసుకుని కార్ లో ఉన్న స్విచ్ లని తుడిచేసాడు. ఈ వ్యాన్ లో చూడండి వాటర్ ట్యాంకర్ కూడా ఈ వ్యాన్ లోనే ఉంది. జనరేటర్ ఆన్ చేసి కార్ లో ఉన్న దుమ్ము మొత్తం లాగేస్తున్నాడు మిషన్ తో. బ్రష్ తో మొత్తం నీట్ గా లోపల క్లీన్ చేసాడు. తర్వాత లోపల మొత్తం క్లీన్ చేసి మ్యాట్లు మొత్తం క్లీన్ చేస్తున్నాడు. ఆ క్లీన్ చేసిన మ్యాట్లు ఎట్టుగా లోపల వేసేసి జనరేటర్ ఆన్ చేస్తున్నాడు. వాటర్ ట్యాంకర్ కూడా ఆ కార్ లోనే ఉంది. ఫస్ట్ నీట్ గా టైర్లు కొట్టేసాడు వాటర్. ఆ తర్వాత కార్ బాడీ కొడుతున్నాడు వాటర్ నీట్ గా. వాళ్ళు తెచ్చుకుని లిక్విడ్ వేసి కార్ మొత్తం తుడుతున్నారు. కార్ కి పెట్టిన లిక్విడ్ అయిపోయిన తర్వాత కార్ వాటర్ సర్వీసింగ్ చేసేస్తున్నారు. మళ్ళీ ఆ వాటర్ సర్వీసింగ్ చేశాక పొడి కూడా తీసుకుని నీట్ గా తుడిచేసాడు మొత్తం కార్ మొత్తం. అద్దాలు కాలు తెచ్చుకున్న స్ప్రే కొట్టి అద్దాలు కూడా తుడిచేసాడు నీట్ గా. 2 కవర్లు తెచ్చుకుని సీటుకి తొడిగేసాడు. ఫుల్ బాడీ వాష్ చేసినందుకు 6 దినాలు తీసుకున్నాడు. అదే మనం కాల్ చేసి రప్పెత్తే 20 దినాలు. ఆ బెంజ్ కార్ అడుగుతూ వచ్చారు, మనం లైన్ చేసి అనమాట 6 దినాల కన్నా. 6 దినాలకు వస్తే కాదు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.